అహల్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపణ. బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిణమించిందని వ్యాఖ్య. చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిక. రెడ్ బుక్ అంటున్నారని అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సాయి ధరమ్ తేజ్ ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిగణించిందని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని, గండ్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతో భారీ వర్షాలకి విజయవాడను కనివిని ఎరుకని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కుల్ని ప్రోత్సహించిందని, అక్రమ కట్టడాలకి తప్పుడు దారులు అనుమతినిచ్చిందని వివరించారు. కుండపోత వర్షాలు, వరదలకి వాతావరణ మార్పులు కారణమని చెప్పారు. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కృష్ణానదిలో వదిలిపెట్టిన 4 బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు. ఆ బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయం గుర్తు చేశారు. ఒకదానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలిపెట్టడంతో అవి బ్యారేజీ గోడ్లని ఢీకొట్టాయని, ఇప్పటికే వాటిని బయటకు తీయడానికి అధికారులు శ్రమిస్తూనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీ లీడర్ జగన్ ఇప్పుడు మాట్లాడుతూ ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ని కూల్చాలని కుట్ర చేశారని, దీని వెనక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితుల్ని ఏం చేయాలో అది చేసేవాడినని వివరించారు. రౌడీలు, గూండాలని తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారి పట్ల తానెప్పుడు కఠిన వైఖరినే అవలంబించానని చంద్రబాబు గుర్తు చేశారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి. ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం. ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టారని, రేపు టీడీపీ నాయకులకు ఇదే గతి పడుతుందని, వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఘాటు హెచ్చరికలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేష్ తో ములాఖాతు ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేష్ కి సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు వెలుపల జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తప్పుల నుంచి దృష్టి మరల్చేందుకే 4 ఏళ్ల నాటి కేసులు తిరగదోడారని ఆరోపించారు. అక్రమ కేసు బనాయించి ఒక దళిత నేతను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా
లేదని అన్నారు. నాడు దాడి ఘటనలో నందిగం సురేష్ పాల్గొని ఉంటే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాలి కదా అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కూడా దూషించారు, అయినా గాని చంద్రబాబుల కక్ష సాధింపు చర్యలు దిగలేదు కదా అని అన్నారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, రేపు టీడీపీ నాయకులకి కూడా ఇదే గతి పడుతుందని, వారు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని ఘాటు హెచ్చరికలు చేశారు. రెడ్ బుక్ అంటున్నారని, అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనని నిర్లక్ష్యం చేసి రెడ్ బుక్ పైనే శ్రద్ధ చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే. చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. 2.5 రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు ప్రజలు. తాను అదే రోజే, బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను 3 డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ 3 డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను, ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిండొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయకపోవడం వల్ల, ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు, కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు, ఈ 2 నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడన్నా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా.
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల, పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు. ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా, ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను, ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తేదీ రాత్రే అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మెగా హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సాయిధరం తేజ్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. శ్రీ అమ్మవారి దర్శన అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఈ నేపథ్యంలో సాయిధరం తేజ్ మాట్లాడుతూ అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. అందరికీ ముందుగానే దసరా శుభాకాంక్ష తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రకృతి విపత్తు వలన వరదలు సంభవించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం నుంచి అందే సాయంతో పాటుగా కలెక్టర్తో మాట్లాడి సాధ్యాలని పరిశీలించి బాధితులకి న్యాయం చేస్తామని తెలిపారు. ఏకలవ్య నగర్, జోజీనగర్, ఊర్మిళ నగర్, పున్నమి ఘాట్, పడవలరేవు తదితర ప్రాంతాలని బుధవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. బాధితులతో ముఖాముఖి చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. వరద విపత్తు ప్రారంభమైన నాటి నుంచి నిరంతరం సహాయక చర్యల్ని పర్యవేక్షించిన సుజన బాధితులకి సక్రమంగా అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆహారం, వాటర్ బాటిల్, పాలు నిరంతరం అందించారని బాధితులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి అందే సాయంతో పాటుగా కలెక్టర్తో మాట్లాడి సాధ్యాలను పరిశీలించి బాధితులకి న్యాయం చేస్తామని తెలియజేశారు. ఏకలవ్య నగర్లోని పలు ప్రాంతాల్లో నివాసాలని శుభ్రపరచడానికి ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేయాలని బాధితులు సుజనాకి చెప్పగా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సుజనా వెంట పోలీసు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, పైల సోమినాయుడు, కూటమి నాయకులు కోనికి కొండయ్య, విశ్వేశ్వరరావు, కోటేశ్వరరావు, పేరం సత్యనారాయణ, రమాదేవి, బొమ్ము గోవింద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మాట్లాడితే తెలిసింది ఏంటంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చాలా వరకు. అంటే 10 రోజుల్లో వాళ్ళు కనుక ఉపాధి కూడా లేక ఎక్కడికి పనులు చేసుకోవడానికి వెళ్ళలేకపోయారు. అదొక నష్టం ఉంది. అవి కాక చిన్న చిరు వ్యాపారస్తులు ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ ఇట్లా అమ్మేవాళ్ళు, అది కూడా ఎన్యూమరేషన్లో రాలేదనేది ఒకటి. తర్వాత చిన్న ఎంబ్రాయిడరీ మిషన్లు అవి ఇవి పాడేని అట. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో ఎంతవరకు చేయగలరో అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి పార్టీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అది కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ తరఫున ఈ 10 రోజులు నిమిషం కనుక్కొని చేసాం అన్నీ. అవి కాకుండా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ నెంబర్లు 2 ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా సమస్యలు ఆ నెంబర్లో చెబితే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలరు, ప్రభుత్వం చేయలేని ఉంటే వేరే నేను పర్సనల్గా మాట్లాడి సొంతంగా ఫౌండేషన్ నుంచి చేయడమా లేకపోతే వేరే ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని చేయడమా చేద్దాం. ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత టైం పట్టుద్ది. జనం కూడా ఓపిక పట్టుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి నెమ్మదిగా రావాలి. ఓకే సార్, సహాయ సహకారం ఎప్పటిదాకా అందిస్తారు? అంటే అవసరాన్ని బట్టి. ఎప్పుడు దాకా అంటే టైం ఉండదు కదా. ఒక్కొక్క వ్యక్తులను బట్టి, ఒక్కొక్క రోడ్డుని బట్టి, ఒక్కొక్క కాలనీని బట్టి ఉంది. దాని ప్రకారం అనుగుణంగా చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేవి, ఎవరన్నా అవసరం లేని వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేసినా అది చేయకూడదని చెబుతున్నారు తప్పని. ఒకవేళ అలా చేసినా పర్వాలేదు, కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సహాయం అందాలి అనేది ఆయన ఆదేశం. ఓకే.
సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఉరుకు పటేల చిత్రానికి ప్రేక్షకుల వద్ద నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆ చిత్ర కథానాయకుడు తేజస్ కంచల తెలిపారు. ఈ చిత్రంలో లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్పారు. తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రేక్షకులు థియేటర్స్ లో కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్, ఉరుకు పటేల్ సినిమా హీరోని. నాతో పాటు ఖుష్బు మా హీరోయిన్. సో మా సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కూడా మా సినిమా బాగా నడుస్తుంది. సో ఈ టాక్ కంటిన్యూ అయ్యి ఇంకో పెద్ద హిట్ అవ్వాలని నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే రెడీ టు టేక్. సో ఈ నెల సెప్టెంబర్ 7th రిలీజ్ అయిందండి సినిమా వరల్డ్ వైడ్. సో ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, సో ఆ టెన్షన్ దాటుకుని సెకండ్ డే ఇంకా థియేటర్లు పెరిగాయి. సో జనాలు రావడం జరిగింది. సో అది కూడా మీ ఇటు సైడ్ వచ్చి అందరితో పంచుకుందాము, అటు సైడే కాదు అని ఈ సక్సెస్ టూర్ ప్లాన్ చేసి చేయడం జరిగింది. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఒక కాలేజ్ వెళ్ళామండి, ఒక ఆర్వీఆర్ కాలేజ్ అని. జనాల రెస్పాన్స్, వాళ్ళ యూత్ తెలిసింది కదా. అండ్ పొద్దున మేము ఒక థియేటర్కి వెళ్ళాము. అసలు వెరీ 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 నైస్ రెస్పాన్స్. నేను ఇంటర్వెల్కి ఒక వాళ్ళతో చూసి వాళ్ళు జెన్యున్ రియాక్షన్ తీసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోటోలు దిగి అప్పుడు ఇప్పుడు ఇటు వచ్చామండి. అంటే అటు సైడు తెలంగాణ సైడ్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, ల్యాండ్ లార్డ్లు, వాళ్ళని పటేల్ అని పిలిచేవారు. సో ఆ బ్యాక్డ్రాప్ అది కాబట్టి వాడు సినిమా హీరో పేరు పటేల్ సినిమాలో. అసలు వీడు ఎందుకు పరిగెత్తాడు, దేని వైపు పరిగెత్తుతున్నాడు అనేది ఉరుకు. సో ఉరుకు పటేల. ఇట్స్ గుడ్ అండి. అంటే తెలియడానికి కొంచెం టైం పట్టింది. సో అది ఇంకా తెలియాలి అని చెప్పడానికి ఈ ప్రయత్నం. విపత్కర సమయంలో ప్రజల్ని కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు స్ఫూర్తిదాయకమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లలో జరిగిన నష్టానికి పరిహారం కూడా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 21వ డివిజన్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైసిస్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబు ముందు ఎవరూ సరిపోరని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు వరదలు వచ్చినా ప్రజలకి పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. కానీ టీడీపీ ప్రభుత్వం వరద బాధితులకి అండగా నిలిచిందని, ఆహారం, మంచినీరు పంపిణీ చేయడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని విధాల ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా కృష్ణా వరదల వల్ల, అదేవిధంగా బుడమేరు వరదలకై బాధపడిన వారు, ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా చేయూతనివ్వాలా, వాళ్ళు మరలా నిలదొక్కునే అవకాశం కల్పించాలని చెప్పి గత వారం 10 రోజుల నుంచి కూడా అందరికీ భోజనాల ఏర్పాట్లో కానీ, అదేవిధంగా బట్టల పంపిణీలో కానీ, రేషన్ పంపిణీలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అధికారుల్ని ఒక్కొక్క డివిజన్కి ఒక కలెక్టర్ స్థాయి ఐఏఎస్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక మున్సిపల్ కమిషనర్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ నుంచి కమిషనర్స్ని వాళ్ళ వర్కర్లు కూడా తీసుకొచ్చి ఎలాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా వాటి నుండి అరికట్టడానికి చేసిన ఏర్పాట్లు కానీ, ఈ రోజున దుప్పట్లు, చీర, లుంగి, టవలు, అదేవిధంగా దోమల బారి నుంచి కాపాడుకోవడానికి కాయిల్స్, అదేవిధంగా మాస్కులు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 రోజుల్లో ఎవరికైతే తడిసి సామాన్లు నష్టపోయారో వారికి పారితోషికం కూడా ఇవ్వబడుతుంది. మీరు ఒకసారి ఆలోచిస్తే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు వరదలు రావడం జరిగింది. నాకు తెలిసి 7-8 సార్లు, 5 సంవత్సరాల్లో 7-8 సార్లు, ఒకే సంవత్సరం అయితే 3 సార్లు తీవ్రమైన వరద వచ్చి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళటం, మళ్ళీ రావటం, కడుక్కోవటం, మళ్ళీ ఒక 10 రోజులు మళ్ళీ వరద రావట. కానీ ఏనాడు కూడా ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు కానీ, భోజనం పెట్టిన దాఖలాలు కూడా. ఇవాళ భోజనాలు ఏ విధంగా చంద్రబాబు ఏర్పాటు చేశారు, ఏ విధంగా వాళ్ళకి బట్టలు ఎండి ఏర్పాటు చేశారు, ఏ విధంగా అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళ పారితోషికం కూడా తడిసి నష్టపోయిన వాళ్ళకి పారితోషికం ఇచ్చే
ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన అది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనుక ప్రతి పేదవాళ్ళని కూడా అడగండి. ఇవాళ అన్నా క్యాంటీన్లు తీసేసిన తర్వాత మరలా అన్నా క్యాంటీన్ మరి పొడుదలిస్తే వాళ్ళు మనం ఎంత నష్టపోయే 5 సంవత్సరాలను ఆలోచన రావడం జరిగింది. అదేగా వరద బాధితులందరూ కూడా గతంలో ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున ఆయనే ఎదురొచ్చి ఏం కావాలని అడిగి ఇచ్చే పరిస్థితి మరి చంద్రబాబు గారు. అందువల్ల ఆ పరిపాలనకి ఈ పరిపాలన ఒకసారి కంపేర్ చేసుకోవాలని మరి అన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందువల్ల క్రైసిస్ మేనేజ్మెంట్కి మరో పేరు నారా చంద్రబాబు నాయుడు గారి మరొకసారి నిరూపించబడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాకు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎందుకు ఇంత కోరుకున్నారో అని దీన్ని నిజం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఆపదలో ఉంటే నేను ఎక్కడో ఉన్నాను గుండా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల కోసమే సేవిస్తూ ఈరోజు విజయవాడలో కానీ, కృష్ణలంకలో కానీ, సింగనగర్ ప్రాంతంలో కానీ, విజయవాడ వంటంలో కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల కోసం మనతో పాటు తిరిగిన గొప్ప వ్యక్తిని మన నాయకులుగా ఎన్నుకున్నారు ప్రజలు. వారు ఎన్నుకున్నందుకు వారి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎక్కడో ఉన్న మీతో మమేకమై ప్రజల కోసం శ్రమిస్తున్నారు. మీకు అందరికీ మా కృష్ణలంక ప్రాంత ప్రజల తరపున, విజయవాడ ప్రజల తరపున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. మీరు రోజు చూపించిన ఈ రోజు వరద బాధితులకి ఏమైతే అవసరమో ఆహార పొట్లాలు కానీ, శానిటేషన్ కానీ, అలాగే రేషన్ కానీ, ఈరోజు మునిగిపోయిన వారికి బట్టలు కానీ, ఇంత ప్రజలకు ఏదైతే అవసరమేటో అలాగే మీరు వ్యాధులు ప్రబలకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి ఇన్ని విధాల ఒక వ్యవస్థని సరైన దారిలో పెట్టగల వ్యక్తి మీరు రావటం మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదృష్టం సార్. మీరు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ మా అందరికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మానవతా దృక్పథంతో వరద బాధిత ప్రాంతాలకి తమ వంతు సహాయంగా తానా ఫౌండేషన్ సంఘ సభ్యులు నిత్యావసర సరుకులు కిట్లని పంపిణీ చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు చేయూతనివ్వడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ ఉంటుందని సంఘ సభ్యులు తెలిపారు. విజయవాడలో వరద బీభత్సవానికి కొన్ని వేల మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలని అరచేత పట్టుకుని దేవుడిపై భారం మోపారు. ఇటువంటి సమయంలో నిరాశ్రయులకి ఆపన్న హస్తంలో తానా ఫౌండేషన్ నిలిచింది. ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు తానా ఫౌండేషన్ కూడా తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలని నిర్వహిస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిరాశ్రయులైన వారిని పరామర్శిస్తూ వారికి తగిన సేవల్ని అందిస్తూ ఉంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిరాశ్రయులైన వారికి చేయూతనిచ్చింది. తానా ఫౌండేషన్ ఇండియా చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామాల్లో 1645 మందికి నిత్యావసర సరుకుల కిట్లని పంపిణీ చేశారు. సేవా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సాటి మనుషులుగా మన ఆపన్న హస్తం అందించినప్పుడే మన జన్మకు సార్థకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం సుమారు 15 లక్షలు విలువ చేసే నిత్యావసర సరుకులు, ఔషధాలు, దుప్పట్లు తీసుకువెళ్లే వాహనానికి ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఈరోజు ఒక పిలుపుతో విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డారని, దాతలిచ్చిన నిత్యావసరాలు, ఔషధాలు, చీరలు, దుప్పట్లు మొదలగునవి ఒక వాహనంలో నింపి విజయవాడలో ఇంకా వరదలు ఉన్న బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఆపత్కర సమయంలో అందరూ చేయి కలిపి సహాయం చేస్తే సాటి వారిని కష్టాల నుంచి బయటపడవేయొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములక సత్యవాణిరెడ్డి, ముత్తునేని రాజేషు, దళవాయి కిషోరు, కామినేని చంద్ర, షాహిద్ బాబు, చింతకాయల వెంకటసాయి, శివలీల, నేపాక పద్మ, మీనాక్షి, నంది సరస్వతి, పంచుమర్తి కల్పన, పేరం అనిత, కంచెల్ల సాంబశివరావు, అడపా బాబు, చాంద్, ఖర్జూరా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, గల్లా మాధవ్ గారి నాయకత్వం. ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం ఒక్క పిలుపుతో పూర్తిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు
దుప్పట్లు మందులు అందజేయడం జరిగింది. వాటన్నిటిని ప్యాక్ చేసుకొని ఈరోజు డీసీఎంకి ఎక్కించి తరలించిపోతూ ఉన్నాము. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు మందులు దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మొత్తం మీద ఒక 15 లక్షల రూపాయల విలువైన సరుకును ఈరోజు ఎక్కించి అందజేయబోతూ ఉన్నాము. నాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపణ. బుడమేరు పట్ల నాటి సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముంపుగా పరిణమించిందని వ్యాఖ్య. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, రేపు టీడీపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిక. రెడ్ బుక్ అంటున్నారని, అదేమీ ఘనకార్యం కాదని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సాయి ధరమ్ తేజ్ ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.